నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం క్లబ్ నందు కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టభద్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, ఈ పట్టభద్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లాలోని పట్టభద్రులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కమిటీ నిర్వాహకులు తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేష్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే టీబీజీకేఎస్ యూనియన్ ఎన్నికైన తర్వాత అనేక ఉద్యోగాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కల్పించడం జరిగింది. కేసీఆర్ గారు 6,000 ఉద్యోగాలు, ఎక్స్టర్నల్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గ్రాడ్యుయేట్స్ దాదాపుగా 4,000 మంది వరకు గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అలాగే 13,500 కార్యాలయ నియామకాల వల్ల ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 8,000 వరకు గ్రాడ్యుయేట్స్ ఉండడం జరుగుతుంది. మొత్తం కూడా టోటల్గా 11-12,000 ఉద్యోగాలు గ్రాడ్యుయేట్స్ మా సింగరేణిలో కొత్తగా కేసీఆర్ గారి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. వారందరూ కూడా మేము కేసీఆర్ గారి రుణం తీర్చుకుంటామని, అలాగే రాకేష్ రెడ్డి గారికి ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. రాకేష్ రెడ్డి గారు ఎందుకు గెలవాలంటే, ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేరాలంటే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గెలిస్తేనే వాళ్ళకు ఉరికొస్తుంది. కాబట్టి వాళ్ళు సిట్రైట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చాలంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని గెలిపిస్తేనే వాళ్ళకు మంచి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని, అలాగే పట్టభద్రులందరూ కూడా మేము సీటు కాడికి పోగానే వాళ్ళే చెప్పడం జరుగుతుంది, మేము ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడో వాళ్ళని కూడా వాళ్ళు తూలనాడడం జరుగుతుంది. ఈ వ్యక్తి రోజుకో పార్టీలో ఉంటాడు, ఎవరైతే బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రభావం గడుపుకుంటాడు, కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితులలో ఓటేయము, రాకేష్ రెడ్డి గారికే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే మా ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు, అలాగే నేను జనరల్ సెక్రటరీగా కాపుకృష్ణ గారు, మేము శక్తివంచన లేకుండా ఏదైతే రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం పాటుపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.